మూసీ పునరుజ్జీవంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవం వద్దని కేసీఆర్ బయటకు వచ్చి చెప్పాలని సవాల్ చేశారు. అలా చెప్తే పనులన్నీ వెంటనే ఆపేస్తామన్నారు. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ కు నా రిక్వెస్ట్, నిజంగా మూసి ఏం క్లీనింగ్ వద్దు, ఇట్టే వదిలిపెట్టురి. సబర్మతి నమామి గంగా వాళ్ళు చేసుకుంటూ ప్రజలు నల్గొండ వాళ్ళు రంగారెడ్డి సావని అని ఒక్క మాట కేసీఆర్ నొచ్చి మూసి శుద్ధీకరణ వద్దు, ఇట్లనే సావని నల్గొండలని చెప్పవను. నేను మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మూసి జోలికే భూమి. ఎందుకు మాట్లాడతలేడు ఆయన అంతా మేధావి. ఒకటే చెప్తున్నా సీరియస్ గా, మీరు మా మినిస్టర్లు ఎవరు అడగలే, ఇప్పటికీ మా ముఖ్యమంత్రి గారు కూడా అడగలే. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారిని అడుగు, మూసి ముట్టుకోకరి మీరు. నల్గొండలు చావని ఈ ఫార్మా ఇండస్ట్రీస్, మెటల్స్, డ్రైనేజు, ఫ్లోరైడ్, వాళ్ళ బతుకులు ఎటువైనా ఏం కాదు, దగ్గర పోతుందని కేసీఆర్ చెప్పమని చెప్పని మేము పోయి మా ముఖ్యమంత్రి గారిని బదిలాడతాం. మేము మా సావుడేదో మేము సస్తాం. కేసీఆర్ వద్దంటుండగా, అంత పెద్ద మేధావే వద్దంటుండు.